गोपिका जीवनस्मरणं गोविंदा गोविंदा। सद्गुरु विठल दास महाराज की जय। వైకుంఠవాసి అయిన పృథు మహారాజా ఇలా అవతారం చేసి పైన చేసే ధర్మకార్యములంతా ఆయన గురించి ఆ స్తోత్రం చేసేవాళ్ళు స్తోత్రం చేసినప్పుడు ఇలా మీరు ప్రతిరోజు స్తోత్రం చేసి ఇలా ఒక రాజుని ఇలా అతని యొక్క మనస్సుని చెడపకూడదు అని ఇలా చెప్పి ఆ మొదటి అధ్యాయాన్ని, దీనికి ముందు ఉండే అధ్యాయాన్ని పూర్తి చేశారు. పైన ఇలా చెప్పిన దానికి స్తోత్రం చేసేవాళ్ళు ఇంకా సంతోషంగా, ఈ ప్రపంచంలో స్తోత్రంని ఎవరు వదులుతారో అలాంటిదైన స్తోత్రాన్ని వదిలి నువ్వు స్తోత్రం చేయొద్దు అంటున్నావే, అలాంటి రాజైన మిమ్మల్ని స్తోత్రం చేయకపోతే మాకు ఏం పని, మేము చేసేది వృథా, మాకు దీనితోనే మా జన్మం అనేది ధన్యమవుతుంది అని వాళ్ళందరూ మళ్ళీ స్తోత్రం చేసేదానికి ప్రారంభించారంట. ఎందుకంటే ఇన్ని రోజులుగా ఈ వేణుణ్ణి స్తోత్రం చేసి వాళ్ళకి తెలుసంట అధర్మిష్ఠుడు అని. కానీ ఇలా తన పని కోసం స్తోత్రం చేసిన వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. వాటన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసేలాగా మిమ్మల్ని స్తోత్రం చేశాము, అప్పుడే మేము మా యొక్క పాపం అనేది తీరుతుంది అంటూ ఇలా పృథుల దగ్గర ప్రార్థన చేసుకొని ఈయన పైన ఏమేమి చేయబోతారు ఈ అవతారంలో వాటన్నిటిని ఋషిమూల్యంగా తెలుసుకొని ఆయన యొక్క కళ్యాణ గుణములు, ఆయన ఏమేమి పని చేయబోతారో వాటన్నింటినీ చేర్చి పైన స్తోత్రం చేసేదానికి ప్రారంభిస్తున్నారు. అలా ప్రారంభించేటప్పుడు మొదటి గుణం ఏమిటంటే ఆ పృథు మహారాజా ఓపికగా ఉండేలో భూమిలాగా ఉంటారంట. ఎందుకంటే భూమి అనేది ఎంత ఓపికగా ఉంది. మనం ఒకసారి చీల్చిస్తున్నాము, మళ్ళీ దాన్ని కలుపుతున్నాము, మట్టి ఎడుతున్నాము, దానిపైన మనము బిల్డింగ్ అవి కడుతున్నాము. ఇలాగ మనం ఏం చేసినా కానీ, ఎంత చేసినా కానీ ఎంత ఓపికగా కోపం రాకుండా ఉంది కదా. అలాగనే భూమి ఎంత ఓపికగా ఉంటుందో అంత ఓపికగా ఉంటుంది. అలాగ దుష్టువులు ఎవరైనా ఉన్నారంటే దుష్టులు వెంటనే వెళ్ళి సంహరించారంట. ఆయన వెళ్ళి వాళ్ళ దగ్గర మంచి చెప్తారంతా, మంచి చెడులంతా చెప్పి అతనికి కొంచెం అవకాశం ఇచ్చి అప్పుడు కూడా అతను అవ్వకపోతే అప్పుడే సంహరిస్తాడు. అలాంటి కళ్యాణ గుణంతోనే మీరు ఉంటారు అని ఇలా పృథువుల్ని మళ్ళీ స్తోత్రం చేసేదానికి ప్రారంభించారు. ఇలాగా పృథు మహారాజు రాజ్య పరిపాలన చేసేటప్పుడు ఇంద్రుడు అసూయతో వర్షం లేకుండా చేస్తాడంట. అప్పుడు వర్షం లేకుండా చేసినప్పుడు తన జనులందరూ కష్టపడకూడదు అంటూ తండ్రిలాగా ఆలోచించి తన యొక్క మహిమ వల్ల ఆ వర్షాన్ని తీసుకొస్తారంట ఆ పృథువులు. అలాగా చెప్పి తర్వాత అతని యొక్క కటాక్షం ఉందే అదే పరమ కరుణామూర్తి అంట. ఆయన యొక్క కటాక్షమే పరమ కరుణగా ఉంటుంది. ఎలాగైతే వేణుడు ఇలా సంచరించుకుంటూ ఆ రాజ్యంలో వచ్చేటప్పుడు జనులందరూ వణుకుతూ ఇలా చూస్తూ ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు ఆ పృథు మహారాజా ఇలా రాజ్యంలో ఇలా తాను రాజ్య పరిపాలన చేస్తూ వచ్చేటప్పుడు జనులందరూ నన్ను చూడరా ఆయనని ఇలాగా ఎవరైనా మమ్మల్ని చూస్తే ఆ భగవంతుని యొక్క ఆ దృష్టి వల్ల ఏమవుతుందంటే చంద్రకిరణం పడితే ఎంత సంతోషంగా ఉంటుందో శరీరానికి, అలా భగవంతుని యొక్క దృష్టి అనేది మనస్సుకు అంత ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే నన్ను చూడరా ఈ మహారాజా, నన్ను చూడరా అతను అంటూ ఇలా భగవంతుని యొక్క దృష్టి కావాలి తనపైన అంటూ ఇలా అందరూ ఎదురు చూస్తుంటారు. అలాంటి గొప్పతనమైన కరుణాకరమైన దృష్టితో అందరిని చూసి ఆనందింప చేస్తారు అని స్తుతి చేశారు. ఏ ఒక్కడైనా ఇతన్ని జయించాలి అంటే వాళ్ళ వల్ల వీలు కాదంట. అంత గొప్ప పరాక్రమం ఉండే ఆయనంట. ఇన్ని పరాక్రములు ఉండి కూడా ఆయన చాలా నిజాయితీగా సత్యంతో ఉంటారంట. ఎలాగంటే ఇప్పుడు తనకి ఎవడైనా లేనివాడు పోనివాడు ఉంటాడు కదా, అలాంటి వాళ్ళు ఉన్నారంటే తాను అధికారం లేనప్పుడు ఏం చేస్తాడు, ఏదైనా కేసు వేసి అతను లోపలికి పంపించి అతనికి కష్టాలు ఇవ్వటం అనేది లోకంలో ఉండేది జరుగుతుంది. కానీ ఈయన ఎలాగంటే తనకి నచ్చని వాళ్ళు అనేవారు ఎవరు ఉండరు. ఒకవేళ ఉన్నా కానీ అతను మంచివాడిగా ఉంటే అతనికి వెళ్ళి సహాయపడతారంట, ఉపయోగంగా ఉంటాడంట, అతనికి సపోర్ట్ చేస్తాడంట. ఒక పూట తన ఇంట్లోనే తన కొడుకు తప్పు చేసినా కానీ అతన్ని శిక్షిస్తాడంట, అతన్ని మరణం వరకు తీసుకెళ్తాడంట. అంత నిజాయితీగా ఉంటారు ఇతను. ఇలా ఉంటున్నందువల్ల ఈయన యొక్క కీర్తి అనేది ఈ చంద్రుడు సూర్యుడు ఆకాశంలో ఎన్ని రోజులు ఉంటారో అంతవరకు ఈ భాగవతం ఉండేంత వరకు ఈ పృథు మహారాజు యొక్క కీర్తి అనేది లోకమంతా ప్రకాశిస్తూ ఉంటుంది అని ఇలా స్తోత్రం చేశారు. ఇలా పృథు మహారాజా రాజ్య పరిపాలన చేసేటప్పుడు జనులందరికీ ఏ హితకరము, ఏది చేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారో అలా వాటన్నిటిని చూసి వాళ్ళకి హితం చేయటం వల్ల ఈ జనులందరూ ఆశతో వాళ్ళని రాజా అని పిలిచేలాగా చూసుకుంటారంట ఆయన.
ఇప్పుడు తన పదవిలో ఉండేటప్పుడు నన్ను రాజుని పిలవాలి అందరూ, అది ఇలా చెప్పి అందరూ పిలిచారంటే అతను రాజు, మనం పిలవకపోతే కష్టం, మనకు మళ్ళీ ఏదైనా శిక్ష పడుతుందని ఇలా పిలవటం లేదంట. జనులందరూ వాళ్ళకి వాళ్ళ ఆశతో పిలిచేలాగా రాజులాగా వర్ధిల్లుతున్నాడంట ఆ పృథు మహారాజా. అంతేకాకుండా రామచంద్ర ప్రభువులాగా సత్యసంధుడు, తర్వాత దీనుణ్ణి కాపాడలే రామచంద్ర ప్రభువులాగా సత్యసంధుడిలాగా ఉండి దీనరక్షకుడిగా ఉండి, ఎవరైనా వచ్చి శరణాగతి అంటే నేను తప్పు చేయను ఇది పని దాన్ని కాపాడు అంటే వాళ్ళని కాపాడటం, వృద్ధ సేవక వృద్ధుల్ని ఇలా రక్షించడం, తర్వాత ఇలా ప్రపంచంలో ఉండే సమస్త కళ్యాణ గుణంతో జీవిస్తున్నారంట ఆ పృథు మహారాజా. ఇలా ఉంటారు అని వీళ్ళు స్తోత్రం చేస్తున్నారు ఆ స్తుతి చేసేవాళ్ళు. తర్వాత ఈ ప్రపంచంలో తన రాజ్య పరిపాలన చేసేటప్పుడు పరస్త్రీలు ఉన్నారు కదా, వాళ్ళని చూస్తే తన తల్లితో సమానంగా చూస్తారంట, ఏ దోష దృష్టి పెట్టుకోకుండా. కానీ తన భార్య దగ్గర వచ్చేటప్పుడు తన శరీరంలో సగమిచ్చి బాగా చూసుకుంటారంట, పరమేశ్వరులాగా ఇలాగ కళ్యాణ గుణంతో ఉంటారంట. జనులందరినీ తన కొడుకులాగానే చూసుకుంటారు ఈయన, అలాగ జనులను చూసుకుంటారు. తర్వాత బ్రహ్మజ్ఞులు, జ్ఞానులు, లోకక్షేమార్థం ఏ ఋషులు ఉన్నారో వాళ్ళకి దాసానుగా ఉండి వాళ్ళకి కావాల్సినంత చేసి పెడతారంట ఆయన. అంతేకాకుండా ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ ప్రేష్ఠుడుగా ఉంటారంట. ప్రేష్టం అంటే ఏమిటంటే అదే లోకంలో పెద్దది అనే దానిపైన ఆశ పెట్టడం. అంటే మనకి ఈ ప్రపంచంలో ఏది పెద్దది, దేనికిపైన మనకు ఆశ ఎక్కువ అంటే మన శరీరం పైన ఆశ ఎక్కువ, అదే కదా. దీనికి అనుకూలంగా ఉండే వాళ్ళ కోసమే మనకు భార్యకు, కొడుకుకి, మన వాహనానికి అన్నిటికీ మనం అనుకూలంగా ఉంటేనే దాన్ని మనం గౌరవిస్తాము, దానిపైన ఆశ పెడతాం. వాటన్నిటికీ కారణం ఏమిటంటే మన శరీరం. కానీ మనం అలా అనుకుంటున్నాం కాబట్టి అది కాదు. ఈ శరీరం కంటే లోపల ప్రాణం అనేది ఉంది కదా, మన లోపల అంతర్యామిగా, ఆ అంతర్యామిపైనే మనకు ఆశ ఎక్కువ. ఎలాగైతే ఏదైనా ఒక చెడు, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే మనం ఏమంటాము, ఈ శరీరంలో ఉండే చేతినైనా తీసే నేను జీవితంతో ఉండాలి, నేను బతకాలి, నా కాళ్ళు తీసే పర్లేదు నేను బతకాలి అంటూ నేను బతకాలి అని దేన్ని అంటున్నామో అదే మన ప్రాణము, అదే మన ఆత్మ. అలాగా ఆ ఆత్మపైనే మనకు ఆశ ఎక్కువ. ఆ ఆత్మ ఎలాగుందో ఆ ఆత్మలాగా ప్రేష్టకరంగా అందరికీ ఉంటున్నారంట ఆయన. అంతేకాకుండా తను వచ్చి ఉండే తన స్నేహితులకి ఏం కావాలైనా ఇస్తారంట, అలా బాగా చూసుకుంటారంట ఆయన. అలా పృథు మహారాజును చూసి ఎవరైనా యుద్ధం చేయాలని వస్తే వణుకుతూ వెళ్ళిపోతాడంట. ఆయన యొక్క పరాక్రమం చూసి యుద్ధం చేయలేము అంటే. ఇలాగా ప్రపంచంలో ఈ ప్రపంచాన్ని సృష్టి చేసింది మహావిష్ణువు కదా, ఆ మహావిష్ణులాగానే ఈ ప్రపంచంలో ఈ ఒక రథంలో, దివ్యమైన రథంలో భూమి అంతా సంచారం చేసి ఎక్కడైతే ఏవి సరిగ్గా లేదో వాటిని సరిదిద్ది అధర్మాన్ని నాశనం చేసి ఇలా ధర్మస్థాపనం కోసం వచ్చే మూర్తి మీరు అని ఇలా స్తోత్రం చేశారు. ఇలా ఉండే ఈ పృథు మహారాజును చూసి ఇంకో మహారాజులందరూ ఉంటారు కదా అక్కడక్కడ, వాళ్ళందరూ ఇలాగనే మన రాజ్య పరిపాలన చేయాలి అంటూ అందరికీ ఆదర్శంగా ఉన్నారంట ఆ పృథు మహారాజా. ఆ రాజస్త్రీలందరికీ ఏమిటంటే సాక్షాత్ మహావిష్ణువే అవతారం చేసి ఇలా రాజ్య పరిపాలన చేస్తున్నారు, ఇంత ఆశ్చర్యంగా రాజ్య పరిపాలన చేసేదానికి వీలవుతుందా అంటూ వాళ్ళందరూ ఆశ్చర్యపడుతూ మహావిష్ణువు అని అనుకుంటున్నారంట. అలా రాజ్య పరిపాలన చేస్తారంట ఆయన. అలాంటి పృథు మహారాజా జనుల కోసం ఈ భూమినే ఒక గోరూపంగా మార్చి ఆ భూమిని ఇలా పిండుతారంట, దానివల్ల క్షేమమంతా కలగబోతుంది అంటూ ఇన్ని విషయాలు, జరగబోయే విషయాలన్నీ తెలుసుకొని ఇలా స్తోత్రం చేసి ఇలాగ ఈ పృథు మహారాజా 100 అశ్వమేధల యాగములు చేసి భగవంతుని ఆరాధిస్తారంట. ఆ 100 అశ్వమేధంలో 100వ అశ్వమేధ జరిగేటప్పుడు ఇంద్రుడే అసూయతో ఆ గుర్రాన్ని తీసుకెళ్తాడు అని చెప్పి తర్వాత చివరిగా సనకాదుల నోటి నుంచి జ్ఞానతత్వం అనేది విని భగవంతుని యొక్క చరణారవిందాన్ని చేరుకుంటారు. ఇలా ప్రపంచమంతటా అన్ని మంచులను ధర్మతః రాజ్య పరిపాలన చేసి అందరికీ క్షేమకరంగా ఇలా అన్ని చేసి తర్వాత వైకుంఠ ప్రాప్తి అనేది అతనికి దొరుకుతుంది. అలాగ మీరు ఉండబోతారు అని చెప్పి మీ యొక్క కీర్తి ప్రపంచం ఉండేంత వరకు అందరికీ తెలుస్తుంది, అలాంటి గొప్ప మహారాజుగా మీరు ఉంటారు అని ఈ స్తోత్రం చేసేవాళ్ళు స్తోత్రం చేసి వాళ్ళ యొక్క స్తోత్రాన్ని పూర్తి చేసుకున్నారు. దానితో అధ్యాయం అనేది పూర్తవుతుంది. పైన పృథు మహారాజా ఏమేం పని చేశారని నేను చెప్పినారు కదా, ఆ చరిత్రమంతా ఒక్కొక్క అధ్యాయంలో వస్తుంది. వాటిని పైన మనం తెలుసుకుంటాము. పైన అందరం కలిసి ఈ అధ్యాయాన్ని పారాయణం చేస్తాం. అథ షోడశోऽధ్యాయః మైత్రేయ ఉవాచ ఇతి బ్రువాణం నృపతిం గాయకా మునిచోదితాః తుష్టువుః తుష్టమనసః తద్వాక్ అమృతసేవయా
नालं वयं ते महिमानुवर्णने यो देववर्यो अवततारमायया वेनाङ्गजातस्य च पौरुषानि ते वाचस्पतीनाम् अपि बभ्रमूर्धियः अथापि उदारश्रवसः पृथोर्हरेः कलावतारस्य कथामृतादृताः यथोपदेशं मुनिभिः प्रचोदिताः श्लाघ्यानि कर्माणि वयं वितन्महि एष धर्मभृतां श्रेष्ठः लोकं धर्मे अनुवर्तयन् गोप्ता च धर्मसेतूनां शास्ता तत्परिपन्थिनाम् एष वै लोकपालानां बिभर्त्येकस्तनौ तनुः काले काले यथा भागं लोकयोः उभयोर्हितं वसुकाल उपादत्ते काले चायं विमुञ्चति समः सर्वेषु भूतेषु प्रतपन् सूर्यवद्विभुः तितिक्षति अक्रमं वैन्यः उपर्याक्रमतामपि भूतानां करुणः शश्वत् आर्तानां क्षितिवृत्तिमान् देवे अवर्षत् असौ देवः नरदेव वपुर्हरिः कृच्छ्रप्राणाः प्रजाह्येषः रक्षिष्यति अंजसेन्द्रवत् आप्याययति असौ लोकं वदनामृतमूर्तिना सानुरागावलोकेन विशदस्मितचारुणा अव्यक्तवर्त्मैष निगूढकार्यः गम्भीरवेधा उपगुप्तवित्तः अनन्तमाहात्म्य गुणैकधामा पृथुः प्रचेता इव संवृतात्मा दुरासदो दुर्विषः आसन्नोऽपि विदूरवत् नैवाभिभवितुं शक्यः वेनारण्युत्थितो नलः अन्तर्बहिश्च भूतानां पश्यन् कर्माणि चारणैः उदासीन इवाध्यक्षः वायुरात्मेव देहिनां नादण्ड्यं दण्ड्यत्येषः सुतम् आत्मद्विषामपि दण्डयति आत्मजमपि दण्ड्यं धर्मपथे स्थितः अस्याप्रतिहतं चक्रं पृथोरामानसाचलात् वर्तते भगवानर्कः यावत्तपति गोगणैः रञ्जयिष्यति यल्लोकमयमात्मविचेष्टितैः अचामुमाहु राजानं मनोरञ्जनकैः प्रजाः दृढोरतः सत्यसन्धः ब्रह्मण्यः वृद्धसेवकः शरण्यः सर्वभूतानां मानदो दीनवत्सलः
मातृभक्तिः परस्त्रीषु पत्न्यामर्ध इवात्मनः प्रजासु पितृवत्स्निग्धः किङ्करो ब्रह्मवादिनां देहिनाम् आत्मवत् प्रेष्ठः सुहृदां नन्दिवर्धनः मुक्तसङ्गप्रसङ्गोऽयं दण्डपानिः असाधुषु अयं तु साक्षात् भगवान्स्त्र्यधीशः कूटस्थ आत्मा कलयावतीर्णः यस्मिन् अविद्यारचितं निरर्थकं पश्यन्ति नानात्वमपि प्रतीतम् अयं भुवो मण्डलमोदयाद्रेः गुप्तैकवीरो नरदेवनाथः आस्थाय जैत्रं रथमात्तचापः पर्यस्यते दक्षिणतो यथार्कः अस्मै नृपालाः किल तत्र तत्र बलिं हरिष्यन्ति सलोकपालाः मंस्यं तयेषां स्त्रिय आदिराजं चक्रायुधं तद्यश उद्धरन्त्यः अयं महीं गां दुदुहे अधिराजः प्रजापतिः वृत्तिकरः प्रजानां यो लीलयाद्रीन् श्वसरासकोट्या भिन्दन् समां गाम् अकरोत् यथेन्द्रः विस्फूर्जयन् आजगवं धनुस्वयं यदाचरत् क्ष्माम् अभिषह्यमाजौ तदा निलिल्युः दिशि दिश्यसन्तः लाङ्गूलमुद्यम्य यथा मृगेन्द्रः एषोऽश्वमेधान् शतम् आजहार सरस्वती प्रादुरभावि यत्र अहार्षीत् यस्य हयं पुरन्दरः शतक्रतुः चरमे वर्तमाने एष स्वसद्मोपवने समेत्य सनत्कुमारं भगवन्तमेकम् आराध्य भक्त्या लभतामलं तत् ज्ञानं यतो ब्रह्म परं विदन्ति तत्र तत्र गिरस्तास्ताः इति विश्रुतविक्रमः श्रोष्यति आत्माश्रिता गाथाः पृथुः पृथुपराक्रमः दिशो विजित्या प्रतिरुद्धचक्रः स्वदेजसोत्पाटितलोकशल्यः सुरासुरेन्द्रैः उपगीयमानः महानुभावः भवितापतिर्भुवः श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे चतुर्थस्कन्धे षोडशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।